ప్రారంభించిన సార్ సర్టిఫికేట్ అనొచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనొచ్చు, గవర్నమెంట్ డెలివరీ పాయింట్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక అద్భుతమైన బ్రిడ్జ్గా మీరు పనిచేశారు. బలమైన వ్యవస్థగా మీరు పనిచేశారు. బాబు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? సర్వీసెస్ ఇంప్రూవ్ చేశారు. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత మెరుగుపరిచాం. వీఆర్ కమిటెడ్ టు మీ సేవ. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. మిమ్మల్ని బలోపేతం చేయాలి. ప్రభుత్వానికి మీరు ఒక అడిషనల్ సర్వీస్ పాయింట్. ఈ 4.5 years చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని మాత్రం. మీ సేవ యు ఆర్ అన్ అడిషనల్ సర్వీస్ పాయింట్ ఫర్ ద గవర్నమెంట్. నాకు కానీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి డౌట్ లేదు ఈ సబ్జెక్ట్లో. ఎందుకంటే నేను మంత్రి ఉన్నప్పుడు నేను రివ్యూ చేశాను. మీ సేవ సర్వీస్ డెలివరీ ఆ 162 ఏదైతే చెప్పామో మేము చేయాలి. వీఆర్ కమిటెడ్ టు దిస్. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అందరు నీట్గా రికార్డ్ చేసుకోండి, టైం డేట్ రాసుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సేవకంటూ ఒక నిర్దిష్టమైన భవిష్యత్తు ఏర్పరిచింది సార్. గతంలో ఎట్లయితే మీ సేవని బలోపేతం చేశామో సార్, ఈ నిట్టి గిరిటీస్ విధి విధానాలు మనం ఫైనలైజ్ చేసుకున్నాం. నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మంత్రి ఉన్నప్పుడు మీ ఒక ఈమెయిల్ కి స్పందించా స్వామి. ఇప్పుడు రోడ్ ఎక్కనిలా కమిట్మెంట్ అది. అందుకే మనందరం తెలుగులం, మనందరం ఆంధ్రులం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏ తెల్లోడు ఢిల్లీోడు చేయరు కదా. వీ విల్ సాల్వ్ ఇట్. వీఆర్ కమిటెడ్ టు మీ సేవ. మిమ్మల్ని బలోపేతం చేస్తాం, మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తాం. నేను హామీ ఇస్తున్నాను. ఒక నిమిషం సార్, నా పాదయాత్ర ఈరోజు ఇంకొకరు ఉన్నారు. మీది లాస్ట్ రిప్రజెంటేషన్. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. January 15 తర్వాత వేరే మోడల్లోకి నేను మళ్ళీ వెళ్తున్నాను. వేరే కార్యక్రమం అన్ని నియోజకవర్గాలు దాదాపు అన్ని టచ్ చేయబోతున్నాను. అక్కడ ప్రత్యేకంగా మళ్ళీ మీతో కలుస్తాను. డీటెయిల్గా ఒకసారి కూర్చుందాం. ఈ లోపల కావాలంటే అమరావతిలో ఒకసారి కూర్చుని పెద్దలందరూ వస్తే డీటెయిల్డ్గా ఏమైనా ఉంటే డిమాండ్స్ విల్ డిస్కస్ ఇట్. నో ప్రాబ్లం. నేను కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వీఆర్ కమిటెడ్ టు రివైవింగ్ మీ సేవ. మిమ్మల్ని మేము మళ్ళీ బలోపేతం చేస్తాం. నేను కూడా గతంలో సర్వీస్ డెలివరీ స్టాండర్డ్స్ అనేది ఉండేది. మనం ఒకటి అడిగితే ఎన్ని రోజుల్లో, ఎన్ని గంటల్లో, ఎన్ని నిమిషాలు ఇస్తున్నారని సర్వీస్ డెలివరీ ఉండేది. ఇదంతా నేను మానిటర్ చేశాను. ఇప్పుడు అది కాదు కదా, వ్యవస్థనే ఎత్తేసాను. ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాం. యూ బీ విత్ us, we'll take care. సెంట్రల్ నుంచి సార్, సెంట్రల్ నుంచి 2 times అవార్డు చేసిన మంత్రి వయసులో అయిపోయి ఎటువంటి ఉద్యోగానికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఎలక్షన్ లో సచివాలయాలు ఆపాలి సార్. వికలాంగులం అయి ఉండి వయసు అయిపోయి వీటి మీద ఆధారపడి ఉన్నాం సార్. ఒకటి ఆపాలి. మీరు మంత్రి ఉన్నప్పుడు అడిషనల్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. అప్పుడు ఐటీ సెక్రటరీ టార్గెట్ పెట్టుకున్నాం. మా కళ ఏంటంటే ప్రతి పంచాయతీకి, ప్రతి డివిజన్కి కంపల్సరీ ఉండాలి సెంటర్ అనేది ఒక ఆబ్జెక్టివ్గా వెళ్ళాం. అది ప్రభుత్వం వచ్చి మొత్తం భ్రష్టు పట్టించింది. నాది హామీ, యు బీ స్ట్రాంగ్, వీఆర్ విత్. సార్, ఇంకో ముఖ్య పాయింట్ ఏంటంటే మమ్మల్ని టీడీపీ కార్యకర్తలుగా ముద్ర వేశారు సార్. యు బీ స్ట్రాంగ్, యు లీవ్ ఇట్ టు మీ. అమ్మా చేసిన చరిత్ర మంది, చేయబోయే చరిత్ర కూడా మంది. డిగ్రీ స్టూడెంట్ సార్, రికమెండేషన్ రాలేదు సార్. ఎమ్మెల్యే ఎంపీ సార్